వినాయకుడి తలపై దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలుకుతున్నారు. అలాగే వినాయకుడు కళ్ళు తెరిచి మూస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ కాంతార గణపతి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే ఆక్సిజన్ గణపతి పెద్ద శివలింగాన్ని పెట్టి శివలింగం కింది నుంచి లోపలికి వినాయకుడిని చూడడానికి ఎంట్రీ పెట్టారు. వినాయకుడిని మొత్తం కలపతో చేశారు. చెట్లు, మర్రి ఊడలు, పక్షులు చాలా అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాడపత్రిలోని టాప్ 3 గణనాథుని విగ్రహాలను చూడడానికి వెళ్తున్నాము. ఈ విగ్రహాలను ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేంతగా ఉంటాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విగ్రహంలో ఈ విగ్రహాన్ని ప్రత్యేకత ఆ విగ్రహం అనేది వెళ్దాం పదండి. ఇప్పుడు మొదటిగా ఈ వినాయకుడిని చూడండి. వినాయకుడు కళ్ళు తెరిచి మూస్తున్నాడు. అలాగే తలపై దేవతలు ఒక సైడు, రాక్షసులు ఒక సైడు అమృతం కోసం చిలుకుతున్నారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహం కూడా ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేంతగా ఉంది. ముందు ఇక రెండవ వినాయకుడు వచ్చేసి ఆక్సిజన్ గణపతిని పేరు పెట్టారు. ఆ పేరు ఎందుకు పెట్టారో స్వామిని చూస్తే మీకు అర్థమవుతుంది. విద్యుత్ దీపాలతో బయట శివలింగం మాదిరి ఏర్పాటు చేశారు. శివలింగం కింది నుంచి ఎంట్రీ పెట్టారు. చూడడానికి చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. సార్ లోపలికి వెళ్ళి చూద్దాం. పదండి పదండి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 11 దాటింది రాత్రి. ఈ టైంలో ఇంతమంది ఉన్నారు. సాయంత్రం మార్నింగ్ అయితే ఇంకా చాలామంది ఉంటారు. అందుకని ఈ టైంలో వచ్చే జనం తక్కువ ఉంటారని. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాం. స్వామివారిని చూడండి. చూడడానికి 2 కూడా సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది. చుట్టూ మర్రి ఊడలు, పైన పచ్చగా ఆకులు. స్వామివారి చూడడానికి 2 కూడా సరిపోలేదంటే నమ్మండి. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేదిగా ఉంది. స్వామివారిని మొత్తం కలపతో చేశారు. చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అయితే. ఎంతసేపు చూసినా ఇంకా కొంచెం సేపు చూద్దామనేంతగా ఉంది. అందుకే స్వామివారికి ఆక్సిజన్ గణపతి అని పేరు పెట్టారు. స్వామివారిని మొత్తం ప్రకృతి మాదిరి మనం అడవిలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంది స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత. చాలా అద్భుతంగా ఉంది.
లైట్లతో విద్యుత్ దీపాలతో వినాయకుని డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ఇరువైపులా పైన మొత్తం చాలా బాగుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళలే. ఇప్పుడు నెక్స్ట్ కాంతార గణపతిని చూడడానికి వెళ్తున్నాము. ఈ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. వెళ్దాం పదండి. పైన పూలతో చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు. స్వామివారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సేమ్ కాంతారలో మాదిరి డెకరేషన్ చేశారు. విగ్రహం అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది. చేతులు చాలా బాగా ఊపుతుంది చూడండి. ఈ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చిన్న అమ్మవారు అయ్యవారు విగ్రహాలు, కింద గణనాథుని విగ్రహం, అలాగే మూషిక వాహన విగ్రహం, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి. అలాగే కొన్ని చిన్న విగ్రహాలు చూడడానికి వెళ్తున్నాము. అవి కూడా చూద్దాం పదండి. పిల్లలు స్వామివారి దగ్గర ప్రసాదం తింటున్నారు. ఇప్పుడు స్వామివారి దగ్గర రాత్రి జాగారం చేస్తూ నిద్ర మేల్కోవడానికి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. అది కూడా చూద్దాం.
స్వామివారి దగ్గర అన్నప్రసాదం పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూసిన స్వామివారి విగ్రహాల్లో ఏ విగ్రహం మీకు చాలా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఊరిలో మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి బప్పా మోరియా. జై హింద్.